హాయ్ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అదేవిధంగా దాని చుట్టూ జరుగుతున్న సినారియో ఏంటి ఈరోజు అనలైజ్ చేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అందరికీ ఉండే ఒకే ఒక డౌటు, అదేవిధంగా $1 మిలియన్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ ఆస్పిరెంట్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? సో అది చెప్పడం అనేది చాలా కష్టం. సో ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి అందరూ కూడా అనలైజ్ చేసి అదేవిధంగా ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పుకుంటూ వచ్చారు. అది అవ్వలేదు. నెలలు దాటినాయి, సంవత్సరాలు కూడా దాటినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని అనుగుణంగా అనలైజ్ చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది చూడొచ్చు. సో దానికోసం నేను ఒక 4 పాయింట్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పాయింట్స్ చెప్పుకుంటూ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనే దాన్ని నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ 4 పాయింట్స్ చెప్పే ముందు ఒక చిన్న మాట. సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ ద కిచెన్. ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. దట్ మీన్స్ మెయిన్స్ గురించి ప్రాసెస్ అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మెయిల్స్ అనేది పంపడం. ఏపీఎస్ఎల్ఆర్బి నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మెయిల్స్ పంపించారు. వారికి ఈవెంట్స్ జరగకుండా మెయిన్స్ అనేది జరిగే ఒక అవకాశం ఉంది. వాళ్ళని అండర్టేకింగ్ ఫామ్స్ అనేది ఫిల్ చేయమని మెయిల్స్ పంపించారు. ఇది మనకి ఎప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందు జరిగే ప్రక్రియ లేదా ప్రాసెస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ముందు మనకి లేదా మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత జరిగే పాయింట్ ఏంటంటే మనకి ట్రైనింగ్ అనేది పంపడం. ట్రైనింగ్ పంపడానికి ముందే మనకి ట్రైనింగ్ సెంటర్లో మనకి యొక్క వసతుల గురించి మాట్లాడడం. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీద ఒక పిక్ వేస్తున్నాను. రీసెంట్గా ఒక ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ కాబోతుంది. వాళ్ళు ట్రైనింగ్ వస్తారు. వాళ్ళకి ఏమేమి వసతులు కావాలో అవన్నీ కూడా రెడీ చేయండి, ఏమైతే లేవో అవన్నీ కూడా తెప్పించండి అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. మనకి ఇక్కడ కూడా ఇంటర్నల్గా ప్రాసెస్ అని జరుగుతుంది. ఇక్కడనే కాదు, అన్ని డిస్టిక్ల్లో కూడా పంపించారంట. అది ట్రైనింగ్ కావాల్సిన వసతులన్నీ కూడా అరేంజ్ చేయమని. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి మనకి రీసెంట్గా మన హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఏంటంటే 1 నెల రోజులు, ఇది కూడా నేను స్క్రీన్ మీద వేస్తున్నాను ఆ పిక్ అనేది. 1 నెల రోజుల్లో మేము కంప్లీట్ చేస్తున్నాం. కోర్టు కేసులన్నీ కూడా కంప్లీట్ చేసి మేము ఎగ్జామినేషన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము అనుకూలంగా మేము తయారు చేస్తున్నాం ప్రణాళికలు అని చెప్పారు. ఈ హోమ్ మినిస్టర్ గారు రీసెంట్గా మాట్లాడారు ఒక ప్రెస్ మీట్లో. ఖచ్చితంగా 1 నెల రోజుల్లో ఏపీ కానిస్టేబుల్ ప్రాసెస్ లేదా కోర్టు కేసులన్నీ కూడా అధిగమించి మెయిన్స్ ఎగ్జామినేషన్ 1 నెలలో మేము పెడతామని చెప్పారు క్లియర్గా. ఆవిడ గత నెల రోజుల క్రితం కూడా 1 నెలన్నరలో మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. మనకి ఏంటంటే ఇది కూడా మనకి వాళ్ళకి ఖచ్చితంగా ప్రెషర్ అనేది పడుతుంది. ఒకటి ఆస్పిరెంట్స్ నుంచి. ఆస్పిరెంట్స్ అనేవారు ప్రతి డిస్టిక్లో కూడా హెడ్ క్వార్టర్స్లో ఖచ్చితంగా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రెషర్ పడుతుంది. అదేవిధంగా వాళ్ళకి నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ తీయాలి, అదేవిధంగా వేకెన్సీ చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. పోలీసులు కూడా కావాలి కాబట్టి వారికి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. వాళ్ళకి ఎంతైనా ప్రెషర్ ఉంది. అందుకే ఖచ్చితంగా ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింటే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చి మనకి కోర్టు కేసెస్. కోర్టు కేసు అనేది మనకి ఆల్రెడీ ఇంటర్నల్గా ప్రాసెస్లో కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే మొన్న మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అదేవిధంగా అది తీసుకొచ్చి మనకి మే ఫస్ట్ ఆఫ్ ద మేలో సెకండ్ హీరింగ్ అనేది అదే నెక్స్ట్ హీరింగ్ అనేది జరుగుతుంది. అక్కడ మనకు కూడా పాజిటివ్గా రావచ్చు, లేకపోతే నెక్స్ట్ హీరింగ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ పాజిటివ్ అని ఎందుకు అంటున్నానంటే, నేను మీ అందరికీ తెలిసిందే సుప్రీంకోర్టుకి హాలిడేస్ ఉంటాయని జూన్ జూలైలో. ఏదైనా సుప్రీంకోర్టు కేసు టేకప్ చేసినప్పుడు అక్కడ మధ్యలో వాదనలు జరుగుతున్నప్పుడు మ్యాక్సిమం హాలిడేస్కి ముందే దాన్ని కంప్లీట్ చేసి దాని యొక్క తీర్పు అనేది ఇవ్వడం బెటర్ అని అనుకుంటుంది. అలాంటి అనుకునే ఆల్రెడీ వాదనలు ఉన్నాయని కూడా కంప్లీట్ చేయాలనుకుంటుంది. అందుకే నేను మే 1 అనేది ఫైనల్ హీరింగ్ అయ్యన్నా అవ్వండొచ్చు, లేదా మన నెక్స్ట్ హీరింగ్ అని వెళ్ళొచ్చు. నెక్స్ట్ హీరింగ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి మన వైపున మాట్లాడే లాయర్కి ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్ని హీరింగ్ల్లో కంప్లీట్ అవుతుంది ఈ కేసు అనేది. దాన్ని బట్టి మే ఎండింగ్లో మనకి ఖచ్చితంగా అయితే ఎగ్జామినేషన్ డేట్ అని రావచ్చు, లేదా ఒక టెంటేటివ్ డేట్ అనేది మనకు ఖచ్చితంగా బయటకు వస్తుంది. పలానా రోజు పలానా సండే ఈ ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈ 4 పాయింట్ల ద్వారా మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది.
ఓకేనా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్గా ప్రాసెస్ జరుగుతుంది, మీరెవరో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరో కూడా మీ రూమ్స్ నుంచి, మీ ఏదైతే స్టడీ హాల్ నుంచి ఎక్కడైతే ఉన్నారో చదువుతున్నారో అక్కడ నుంచి వెనక్కి వెళ్ళొద్దు. సో ఇప్పటివరకు చెప్పిన 4 పాయింట్లని మన దృష్టిలో పెట్టుకుంటే ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. సో మనం ఎటువంటి మిస్టేక్ చేయొద్దు, ఎటువంటి నెగ్లిజెన్స్ వద్దు. ఖచ్చితంగా ఇప్పటివరకు ఎలాగైతే ప్రిపరేషన్ చేశారో అదేవిధంగా ప్రిపరేషన్ని ఒక్క 50 రోజులు లేదా 60 రోజులు కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో హోమ్ మినిస్టర్ మేడం చెప్పిన విధంగా మనకి ఎగ్జామినేషన్ అనేది నెల లేదా నెల 15 రోజుల్లో జరిగితే ఖచ్చితంగా ఎవరైతే ప్రిపరేషన్ వదిలేసి నెగ్లిజెన్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కబడిపోతారు. సో ఇక్కడ ఎవరు కూడా ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడ చాలామంది చదువుతూ ఉన్నవారు మిమ్మల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. సో ఓకేనా, ఉన్నది 40,000 మంది అయినా 39,000 మంది అయినా వచ్చేది 6,000 మందికే. ఓకేనా, 6,000 జాబులు మాత్రం ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు. సో నా సజెషన్ ఏంటంటే ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా నెల లేదా 2 నెలల్లో ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది. సో మీరు దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ చెయ్యండి, మాక్ టెస్టులు రాయండి, మీ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోండి, మీ యొక్క వీక్ జోన్స్ని స్ట్రాంగ్ జోన్స్గా చేసుకోండి. మీకు వచ్చే మార్కులకి ఇంకా 10-15 మార్కులు పెంచుకుంటూ రాయండి. సో అంతేగాని నెగిటివ్ థాట్లకి వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ జరుగుద్ది. నెక్స్ట్ మంత్లో జరగలేదనుకోండి, సో ఏం చేస్తాం మనం? నార్మల్గా ఏం చేస్తాం అంటే వదిలేసి వెళ్ళాం కదా. సో ఎందుకంటే దీనికోసం మన 2022, 23, 24, 25 సో ఆల్మోస్ట్ 3 years నుంచి కష్టపడుతున్నాం మనం. సో మా అయితే ఇంకొక మంత్ లేట్ అవి ఉండొచ్చు. సో ఇప్పుడు కానీ మనం వదిలేసాం అనుకో, మనం 100 స్టెప్స్లో 90 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా 10 మెట్లు ఎక్కితే మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక్కడ నుంచి వెనక్కి మాత్రం వెళ్ళొద్దు. ఆ 10 మెట్లు కనీసం ఎంత లేట్ అయినా కానీ కంప్లీట్ చేసి వెళ్దాం మనం, అది కూడా విత్ యూనిఫామ్తోనే. ఆ మైండ్ సెట్తో ఉండండి, చివరి వరకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో వీడియో చివరికి వచ్చింది. సో ఒక చిన్న సజెషన్ ఆర్ అడ్వైస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఏం చెప్పాలంటున్నానంటే, సో ఐపీఎల్కి కొంచెం దూరంగా ఉండండి. ఈ ఒక్క సీజన్కి ఐపీఎల్కి కొంచెం దూరంగా ఉండండి. సో మీ ఫేవరెట్ ప్లేయర్ కానీ మీ ఫేవరెట్ టీమ్ కానీ ఆడినప్పుడు మ్యాచ్ మొత్తం చూడక్కర్లేదు, తర్వాత రోజు హైలైట్ చూడండి సరిపోద్ది. ఒక 15 minutesలో వదిలిపోతుంది. సో దాని గురించి 3 hours వేస్ట్ మాత్రం చేయొద్దు, ఓన్లీ ఈ ఒక్క సీజన్కి. సో తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనం ఎలాగో మొత్తం సీజన్ అంతా చూస్తాం. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ఐపీఎల్ రిలేటెడ్గా బెట్టింగ్ మాత్రం వద్దు. సో బెట్టింగ్ అనేది మనకి ఆస్పిరెంట్స్కి అసలు దాని జోలికి వెళ్ళొద్దు మీరు. బెట్టింగ్ అనేది వద్దు అసలు. అదేదైనా ఆఫ్లైన్, ఆన్లైన్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఏదైనా కానీ బెట్టింగ్ జోలికి వద్దు. సో మీ జోబులో పడే డబ్బులన్నీ కూడా మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు. సో అక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. సో దాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.